చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే బీటెక్ అంటే మంచి మార్క్స్ రావాలి, బీటెక్ అంటే ప్లేస్మెంట్ రావాలి, బీటెక్ అంటే ప్యాకేజ్ రావాలి, మంచి ఎంఎన్సీలో జాబ్ రావాలి. సో ఇవి ప్రతి ఒక్కళ్ళకి మనకు ఒక ఆశ ఉంటుంది, అంటే ఇవి జరిగితే బాగుంటుంది అని. దీన్ని క్యాష్ చేసుకోవడానికి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ వాళ్ళ అకాడమిక్ ప్రోగ్రామ్ని వాళ్ళ క్యాలెండర్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య చాలామంది పేరెంట్స్లో ఒక డిఫరెన్స్ని గమనించాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా స్కిల్స్ నేర్పించేయాలి, అంటే వాడికి ఫస్ట్ ఇయర్లోనే ఫుల్ స్టాక్ నేర్పించాలి, సెకండ్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసేసేయాలి, థర్డ్ ఇయర్లో అడ్వాన్స్డ్ సబ్జెక్ట్లో సర్టిఫికేషన్ చేయాలి, ఫైనల్ ఇయర్లో ఎలా అయినా టాప్ కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టాలి. ఇది మంచిదే, ఇది కాదనట్లేదు నేను. కానీ ఒక స్టూడెంట్ని ఏ డిగ్రీ అయినా సరే, బీటెక్ కావచ్చు లేకపోతే నార్మల్ బీఎస్సీ బీసీఏ ఏదైనా సరే, ఈ ప్రోగ్రామ్ ఎందుకు జాయిన్ చేస్తారు అంటే స్కిల్స్ కావాలి, మార్కులు కావాలి, జాబ్ కావాలి. వాటితో పాటు ఆ డిగ్రీ చదివేటప్పుడు బీటెక్ వాళ్ళైతే 4 years టైంలో వాళ్ళు చేసే యాక్టివిటీస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ది, ఎవరిదైనా ఒక బీటెక్ ఆర్ డిగ్రీ స్టార్ట్ అయ్యేది ఇండక్షన్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్లో దీన్ని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్, ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కొంతమంది టాప్ పీపుల్ని తీసుకొచ్చి స్పీచెస్ ఇప్పిస్తారు, వాళ్ళని మోటివేట్ చేస్తారు. అలాగే కొన్ని యాక్టివిటీస్, అంటే ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ అంటాం, చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే వాళ్ళతో గేమ్స్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, రకరకాల కాలేజెస్లో రకరకాల ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్కి వస్తారు. కాబట్టి అక్కడ వాళ్ళు కలిసిపోవటానికి, ఫ్యాకల్టీతో కలవటానికి, ఆ యూనివర్సిటీని లేదా కాలేజ్ని వాళ్ళు ఓన్ చేసుకోవటానికి ఇది మన క్లాస్ అని. సో అక్కడ ఇండక్షన్ ప్రోగ్రామ్ ప్రతి యూనివర్సిటీలో జరుగుతుంది. ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఎర్లీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏమనుకుంటామంటే జావా వచ్చింది, పైథాన్ వచ్చింది, అవి నేర్చుకుంటూ యూనివర్సిటీ చాలా అవకాశాలు ఇస్తుంది. ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకు ఒక అందరూ అంటే ఇంటరాక్ట్ అయ్యి ఒక ఎర్లీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీ పిల్లలు జాయిన్ అయిన యూనివర్సిటీలో వేలల్లో స్టూడెంట్స్ ఉంటే అది అంత ఎఫెక్టివ్గా జరగదు. అందుకే ఎప్పుడు చెప్తాను నేను, ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసినప్పుడు, ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసినప్పుడు 500 నుంచి 700 మంది ఇంతే స్టూడెంట్స్, ఇంతకు దాటినివ్వకండి. అప్పుడు ఆ ఎర్లీ, ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఒక యూనివర్సిటీ ఇండక్షన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఎర్లీ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళు హౌ ఇండక్టెడ్ టు యూనివర్సిటీ అనేది ఒక మంచి మెథడ్లో వాళ్ళు ఇండక్ట్ అవ్వడం జరిగింది. సో కొన్ని యూనివర్సిటీస్లో మంచిగా ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకోండి. కొత్తగా బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్ లెర్నింగ్తో ఉండండి. ఓపెన్ మైండెడ్ లెర్నింగ్ అంటే నాట్ ఓన్లీ అంటే కోర్సులు చేయటము, లేకపోతే సర్టిఫికేషన్స్ చేయటము, ప్రాజెక్టులు చేయటము, ఇంటర్న్షిప్స్ చేయటము, అవే కాకుండా మీ బ్రాంచ్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో మీ సబ్జెక్ట్స్లో మీకు ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఏంటి, అసలు మీ ప్యాషన్ ఏంటి, అక్కడ సో సబ్జెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయండి. మీ సబ్జెక్ట్సే కాకుండా మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, లేకపోతే హ్యుమానిటీస్ కానీ, ఫినాన్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, ఇవన్నీ మనకు ఉపయోగపడే సబ్జెక్ట్సే. మా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కాదు కదా ఈ సబ్జెక్టు, మా ఏఐఎంఎల్ బ్రాంచ్ కాదు కదా సబ్జెక్ట్ అని ఆలోచించకండి. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడు కూడా ఇంటర్ డిసిప్లిన్ అంటే మీకు మల్టిపుల్ విషయాలు తెలియాలి. ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ తెలియకుండా, ఎకనామిక్స్ తెలియకుండా, మార్కెటింగ్ తెలియకుండా, హ్యుమానిటీస్ తెలియకుండా నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా అవుతాను? మల్టిపుల్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్లో కూడా మీకు ఉపయోగపడతాయి. అంటే మీ సబ్జెక్ట్సే చదవడం మీద కానీ, మీ ప్రోగ్రామింగే చేయాలి. ఈ మధ్య న్యూ ఏజ్ స్కూల్స్ అని వచ్చినాయి, మీ ప్రోగ్రామింగే చేయాలి. ఇదంతా ప్రోగ్రామింగే లైఫ్ ఏం కాదు. క్యాంపస్ లైఫ్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది. క్యాంపస్ లైఫ్లో పిల్లలు నేర్చుకునే చాలా విషయాలు ఉంటాయి. సో ఖచ్చితంగా మల్టిపుల్ సబ్జెక్ట్స్ గురించి అవగాహన పెంచుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్. డేటా సైన్స్లో ఏముంది? మ్యాథ్స్ ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏముంది? మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ అనే అనట్లేదు నేను, ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని తెలియాలి. సో తర్వాత మీ యూనివర్సిటీలో సో జాయిన్ డిబేట్ క్లబ్స్ ఉంటాయి, టోస్ట్ మాస్టర్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ సర్కిల్స్ ఉంటాయి, ఫారిన్ లాంగ్వేజ్ గురించి నేర్చుకునే ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద కూడా ఫోకస్ చేయొచ్చు. అలాగే క్లబ్స్ అండ్ కల్చర్ ఉంటుంది. సో మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, ఫోటోగ్రఫీ టు డిస్కవర్ యువర్ హిడెన్ టాలెంట్. సో వాటిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఏదో పనికిరాని విషయాలుగా తీసేయకండి. ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ అయ్యేది మీకున్న చిన్న చిన్న హాబీస్ని మీ ప్యాషన్గా, ఆ ప్యాషన్ని మీ అచీవ్మెంట్గా మార్చుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి సో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, క్లబ్స్ని కానీ అండర్ ఎస్టిమేట్ చేయకండి. అలాగే ఈ ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయిన బీటెక్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనేది మీ మైండ్ సెట్ షిఫ్ట్కి ఒక వెపన్గా వాడుకోండి. అంటే మార్క్స్ మోడల్ నుంచి గ్రోత్ మోడల్లోకి ఆలోచించండి. మార్క్స్ ఫోకస్ ఆపేయండి. ఇంకా మార్క్స్ ఫోకస్తో పాటు
గ్రోత్ ఫోకస్, అంటే కెరీర్ గురించి ఆలోచించండి, లైఫ్ గురించి ఆలోచించండి, ఎలా సక్సెస్ అవ్వాలి, కెరీర్ ఛాలెంజెస్ని, లైఫ్ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో ఆలోచించండి. ఇది మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటే, మీరు స్లోగా సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయినప్పుడు స్లోగా టెక్నికల్ క్లబ్స్ గురించి ఆలోచించండి. సో టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంజనీరింగ్ సైడ్ అయితే సో కోడింగ్ క్లబ్స్ కానీ, రోబోటిక్స్ క్లబ్స్ కానీ, VLSI, డేటా సైన్స్ క్లబ్స్, AI క్లబ్స్, సో పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్, వర్క్షాప్స్. ఈ హ్యాకథాన్స్, వర్క్షాప్స్, కోడింగ్ క్లబ్స్, కాంపిటేటివ్ కోడింగ్ నేర్చుకోవటం, ఇవన్నీ మీరు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే పీర్ లెర్నింగ్, మీరు మీ లైక్ మైండెడ్ గ్రూప్స్తో ఫామ్ అవటం. ఓకే, సో మీ ఫస్ట్ ఇయర్లో వచ్చే జూనియర్స్, మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నట్లయితే సో జూనియర్స్ని సపోర్ట్ చేయటం, సో జూనియర్స్తో కొలాబరేట్ అవ్వటం. సో అలాగే మినీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు సెకండ్ ఇయర్లో. అలాగే సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సో యూ స్టార్ట్ క్రియేటింగ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్హబ్ ప్రొఫైల్, అండ్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. స్టార్ట్ షేరింగ్ లెర్నింగ్ థింగ్స్, మీకున్న మీరు నేర్చుకున్న విషయాల్ని లెర్నింగ్ షేర్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే సో ఫోకస్ ఆన్ ఈవెన్ హెల్త్ ఆల్సో, యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ సెషన్స్. ట్రై టు ఇంప్రూవ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ. సో మెంటల్గా మీరు ఏదైనా అచీవ్ చేయడానికి, సో బీటెక్ థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో వచ్చేటటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి సో ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్ ఆల్సో. అండ్ సెకండ్ ఇయర్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు డూ పబ్లిక్ స్పీకింగ్, అంటే ఈవెంట్స్ హోస్ట్ చేయడం కానీ, యాంకర్గా పార్టిసిపేట్ చేయడం, సెమినార్స్ ఇవ్వటం, ప్రజెంటేషన్స్ పార్టిసిపేట్ చేయడం, ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, ఇవన్నీ సెకండ్ ఇయర్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. అంటే ఏదో క్లాస్కి వెళ్ళామా చదివామా కాకుండా, సెమ్ ఎగ్జామ్స్ అట్లా కాకుండా ఇవి కూడా పార్టిసిపేట్ చేస్తే బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం బెటర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది. సో బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి సో మనకు బీటెక్ థర్డ్ ఇయర్ అనేది ఇంటర్న్షిప్స్ చేయడానికి కానీ, ఏదైనా స్టార్ట్అప్ ఐడియాస్ ఉంటే స్టార్ట్ చేయడానికి, రీసెర్చ్ ల్యాబ్స్ కానీ, MNC కంపెనీస్ ఎలా క్రాక్ చేయాలనేది బీటెక్ థర్డ్ ఇయర్లో మీరు ఫోకస్ చేయొచ్చు. అలాగే స్టూడెంట్ లీడర్షిప్, అంటే యూ కెన్ బికమ్ ఏ క్లబ్ సెక్రటరీ, ఫెస్ట్ కోఆర్డినేటర్, ప్లేస్మెంట్ సెల్ వాలంటీర్. సో కొన్ని వాలంటీర్గా మీరే కొన్ని లీడర్షిప్ యాక్టివిటీస్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇట్ విల్ ఇంప్రూవ్ యూ. అలాగే సో సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, సో అంటే ఎస్పెషల్లీ రెజ్యూమ్ రైటింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇలాంటివి కూడా మీరు ఫోకస్ చేయండి. అలాగే సోషల్ ఇంపాక్ట్, సో మీరు ఎన్విరాన్మెంట్ క్లబ్స్ కానీ, కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ మీద ట్రై చేయొచ్చు. స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఓన్ కంటెంట్. యూ కెన్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ కంటెంట్ పోర్ట్ఫోలియో. నువ్వేం చేసావు, నీ ప్రాజెక్ట్స్ ఏంటి, నీ ఫ్యూచర్ గురించి ఏమనుకుంటున్నావు, స్టార్ట్ క్రియేటింగ్ ఏ బ్లాగ్ ఆన్ యువర్ ఓన్. సో ఇవన్నీ కూడా థర్డ్ ఇయర్ వాళ్ళు చేస్తే బాగుంటుంది. సో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 4-1లో డెఫినెట్గా మీ మీద ప్లేస్మెంట్ ప్రెషర్ ఉంటుంది. సో ప్లేస్మెంట్ అంటే ప్రాక్టీసింగ్ యువర్ యాప్టిట్యూడ్, కోడింగ్, HR ఇంటర్వ్యూస్, మాక్ డ్రైవ్స్ అటెండ్ అవ్వటం, అలాగే కెరీర్ క్లారిటీ తెచ్చుకోవటం. అంటే నువ్వు జాబ్కి వెళ్ళాలనుకుంటున్నావా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నావా, ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్ళాలా. సో జనరల్గా ఇక్కడ స్టూడెంట్కి 3 రోడ్లు ఉంటాయి ఫైనల్ ఇయర్ అయిపోయేటప్పటికి. జాబ్కి వెళ్ళాలా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా, ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్ళాలా. సో దాని గురించి క్లారిటీ తీసుకోవటం. అలాగే మెంటారింగ్ యువర్ జూనియర్స్, ఫోకసింగ్ హెవీలీ ఆన్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్, చూసింగ్ ద కాంప్లెక్స్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కానీ. అలాగే సో ఎండ్ యువర్ ఇంజనీరింగ్ విత్ అచీవ్మెంట్. వన్ ఐసే అచీవ్మెంట్, నీ అనుకున్న ప్యాషన్లో లెట్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని అచీవ్మెంట్ అయితే ఒక మంచి స్టార్ట్అప్ని అప్పటికే బిల్డ్ చేసుకోవటం, జాబ్ని అచీవ్మెంట్ అయితే ఒక 2-3 టాప్ కంపెనీస్లో ప్లేస్మెంట్ తెచ్చుకోవటం, లేదు నీ హాబీని స్కిల్గా మార్చుకుని, స్కిల్ని ప్యాషన్గా మార్చుకుని, ఆ ప్యాషన్ని అచీవ్మెంట్గా మార్చుకునేటటువంటి ఏ రంగంలో అయినా సరే ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్తో మీ ఇంజనీరింగ్ని, మీరు డిగ్రీని క్లోజ్ చేస్తే బాగుంటుంది. ఇలా ఇక్కడ నేను మెయిన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే బీటెక్ అంటే కోర్సెస్, క్లాసెస్, సర్టిఫికేషన్స్, అకాడమిక్స్, మార్క్సే కాకుండా ప్రతి స్టూడెంట్కి బీటెక్ లైఫ్ అనేది ఒక అవకాశం ఇస్తుంది. అందులో మీరు సో ఏదో ఒక రంగంలో అచీవ్మెంట్ చేసుకోవడానికి, మీ చిన్న చిన్న హాబీస్ని స్కిల్స్గా మార్చుకోవడానికి సో చాలా రకాల ఈవెంట్స్, లేకపోతే హ్యాకథాన్స్, లేకపోతే క్లబ్స్, ఇలాంటి రూపంలో చాలా అవకాశాలు ఉంటాయి. కానీ చాలామంది స్టూడెంట్స్ అవన్నీ మిస్ చేసి బయటకు వచ్చి పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్తో, పూర్ టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్తో, పూర్ టెక్నికల్ స్కిల్స్తో, కమ్యూనిటీ స్కిల్స్ అంటే సోషల్ స్కిల్స్తో ఫెయిల్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు క్యాంపస్లో ఉన్నప్పుడే క్యాంపస్ లైఫ్ మిస్ అవ్వకుండా ఈ అన్ని యాక్టివిటీస్ మీద పార్టిసిపేట్ చేయండి. పేరెంట్స్ కూడా సో బీటెక్ అంటే ఏదో గచ్చిబౌలిలో, నానక్రామ్గూడలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. బీటెక్ అంటే ఎక్కడో బెంగళూరులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. బీటెక్ లైఫ్ అనేది కొత్త లీడర్ని క్రియేట్ చేస్తుంది, ఎంటర్ప్రెన్యూర్స్ని క్రియేట్ చేస్తుంది, అచీవర్స్ని క్రియేట్ చేస్తుంది. బీటెక్ లైఫ్ నుంచి సో స్టూడెంట్స్లో మల్టిపుల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓపెన్ మైండ్గా ఉండాలి స్టూడెంట్ ఎప్పుడు కూడా. ఏదో ఒకటే స్కిల్గా నేరో చేసేసి ఆ కోడింగ్, ప్రోగ్రామింగ్ మీద మాత్రమే ఫోకస్ చేయకండి. సో నేనే చెప్తున్నాను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్గా. సో ఐటీ ట్రైనింగ్ మాత్రమే బీటెక్ కాదు, బీటెక్లో వాళ్ళు నేర్చుకోవాల్సిన చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బీటెక్ క్యాంపస్ లైఫ్ నుంచి చాలా మంది లీడర్స్ బయటకు వస్తారు. సో వాళ్ళ తర్వాత మంచి ఫ్యూచర్కి దారి వేస్తుంది అది.
కాబట్టి బీటెక్ లైఫ్ని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా దయచేసి మార్చకండి. స్టూడెంట్స్కి ఓపెన్ మైండ్ ఉండేలాగా, ఓపెన్ లెర్నింగ్ ఉండేలాగా చూడండి. అలాగే స్టూడెంట్స్ కూడా దీన్ని మీరు మిస్యూజ్ చేసుకోకుండా, అంటే అటు ప్లేస్మెంట్కి పనికిరాక, ఇటు ఎంటర్ప్రెన్యూర్షిప్కి పనికిరాక, లేకపోతే ఇటు మంచి అకాడమిక్స్ లేకుండా కాకుండా ఆ బీటెక్ లైఫ్ నుంచి ఒక మంచి లీడర్గా ఎలా ఎదగాలి అనే దాని మీద ఫోకస్ చేసి మీ యాక్టివిటీస్ ఉంటే డెఫినెట్గా యూ విల్ బి హ్యావింగ్ వండర్ఫుల్ లైఫ్ ఇన్ యువర్ జర్నీ.